వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలతో పొలాల్లో వరద నీరు నిలవడంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు సైంటిస్టులు. వరికి సంబంధించి ప్రస్తుతం పడుతున్న వర్షాలు మేలు చేస్తాయని చెబుతున్న వరంగల్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ వీరన్నతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి. అందులో మహబూబాబాద్, ఇటు ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మొన్నటి వరకు వర్షాల కోసం ఎదురు చూసిన రైతులకు ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాలతోటైతే మొత్తంగా చెరువులు, కుంటలు అన్నీ కూడా నిండుకుండలా మారాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షం ఎక్కువ పడటంతో పొలాల్లో కూడా నీళ్లు నిలిచిపోయాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణకు అత్యధికంగా పండించేది తెల్ల బంగారంగా పిలుచుకున్నటువంటి కాటన్. ఈ పత్తి పంటకు సంబంధించి ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పత్తి పంట పైన ఎలాంటి ఎఫెక్ట్ కనిపిస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం మనతోటి ఏఆర్ఎస్కు సంబంధించినటువంటి కాటన్ శాస్త్రవేత్త వీరన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే ప్రస్తుతం అయితే ఉమ్మడి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. అంటే ఇవాళ కొంత తగ్గినప్పటికీ కూడా మొన్నటి వరకు అత్యధిక వర్షపాతం పడింది. ప్రధానంగా ఈ వర్షాల ఇంపాక్ట్ కాటన్ మీద ఎట్లా ఉంటుంది? పత్తి పంటలో ఈ వర్షాలు కనుక చూసుకున్నట్లయితే నల్లరేగడి భూముల్లో సాగు చేస్తున్న పత్తిలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అదే మధ్యస్థ భూములు కానీ నీళ్లు వెళ్ళిపోయే భూములలో అంతగా ఇబ్బంది లేదు. ఈ నల్లరేగడి భూముల్లో కూడా ఎక్కడైతే నీళ్లు లోతట్టుగా ఉండేసి భూమి సమాంతరంగా లేని చోట నీళ్లు ఆగినాయో అక్కడ నీళ్లను రైతులు ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి. అదొకటి చేస్తుండాలి. దాంతోపాటు నీళ్లు ఆగిన చోట తీయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మొక్కలు వడలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నీళ్లను తీసేసి ఈ వడలిపోయిన మొక్కలు మంచిగా కావాలంటే దీన్ని పారావిల్ట్ అంటాము శాస్త్రీయంగా. ఇది మొక్క అనేది రికవరీ అయిపోతుంది. మొక్క మొదల్లో బ్లైటాక్స్, కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలుపుకొని పాదుల్లో పోసినట్లయితే రికవర్ అవుతుంది. అట్లా వారంలో ఒక 2 సార్లు చేసుకోవాలి. ఈ నీళ్ళు తగ్గిన తర్వాత కొంచెం తేమ ఉన్నట్లయితే ఎకరానికి 10 కిలోల యూరియాలో కూడా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ ఎకరానికి వచ్చేసి 250 నుంచి 300 గ్రాముల పౌడర్ను కలుపుకొని మొక్క పాదులో వేసినట్లయితే మొక్క అనేది రికవరీ అవ్వడానికి, బతకడానికి అవకాశం ఉంటుంది. సార్, అంటే ఈసారి కాటన్కి సంబంధించి చూస్తే ఎర్లీగా ఋతుపవనాలు రావడంతో అదే స్థాయిలో ముందుగానే విత్తనాలు మేలో ఎండింగ్లోనే చాలా మంది పెట్టుకున్నారు. తర్వాత కొన్ని చోట్ల వర్షాలు పడకపోవడంతో మళ్ళీ తిరిగి విత్తనాలు నాటుకున్నారు. కొన్ని డేస్ వాటి ఏజ్కి సంబంధించి కూడా డిఫరెన్స్ ప్లేసెస్లో డిఫరెన్స్ టైంలలో సాగు చేశారు. ఎర్లీగా సాగు చేసినటువంటి పత్తి రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? తర్వాత కొంత లేట్గా పత్తి సాగు చేసినటువంటి ఫీల్డ్స్ ఎట్లా ఉంటాయి? అంటే ఈసారి మీరు అన్నట్టుగా ఈ పత్తి పంట అనేది కొంచెం వారం 10 రోజుల తేడాతోనే విత్తుకోవడం జరిగింది. ఇప్పుడు పూత దశ నుంచి గూడ దశ వరకు దశలో ఉన్నది. ఈ గూడ దశ, పూత దశలో ఉన్నప్పుడు ఎక్కువగా తేమ ఉండేసి మబ్బు వాతావరణం ఉన్నప్పుడు కూడా ఈ గూడ అనేది రాలడము జరుగుతుంది. ఇది కూడా ఎక్కువగా నల్లరేగడి భూముల్లోనే జరుగుతుంది. అటువంటి పరిస్థితులు ఉన్న చోట పై పాటుగా మల్టీకే అనే మందును లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది కూడా వారం 10 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి, ఫోర్కాస్ట్ అలాగనే ఉంది. ఇక ఈ పరిస్థితుల్లో ఏం చేసుకోవాలంటే ఎకరానికి వచ్చేసి 25 కిలోల యూరియా, 10 నుంచి 15 కిలోల పొటాషియం కలుపుకొని మొక్క పాదుల దగ్గర వేసుకున్నట్లయితే ఈ మొక్క రికవరీ అవుతుంది. ఈ గూడ, పూత రాలేదు కూడా ఆగడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే ఇంకా చిన్న దశలో అయితే పత్తి పంట ఉంటుందో అవకాశం ఉన్న చోట అంతర్కృషి చేసుకోవాలి. గుంటకలతోని కనుక భూమిని వదులుగా చేసుకున్నట్లయితే తేమ అనేది తొందరగా ఆరడానికి అవకాశం ఉంది. ఈ వర్షాల నేపథ్యంలో అసలు అంటే పంట దిగుబడి పైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ వర్షాలు ఎంత మేరకు మేలు జరిగాయి అంటారు, ఎంత మేరకు నష్టాన్ని చూసే అవకాశం ఉంటుంది? రైతుల దగ్గర నుంచి ఏం ఫీడ్బ్యాక్ వస్తుంది? ఏ ఏరియాలలో ఎక్కువ దీని ప్రభావం పడిందని మీకున్నటువంటి రిపోర్ట్? ప్రస్తుతం అయితే పత్తి పంట ఈ సీజన్ చాలా బాగా ఉంది. ఈ 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతోనే కొంచెం పెరుగుదల అనేది ఆగింది. ఇంతకుముందు అనుకున్నట్టుగా పూత కూడా అనేది కొద్దిగా రాలడం జరుగుతుంది. పత్తిలో సహజంగానే ఒక 15 నుంచి 20% వరకు పూత కూడా అనేది రాలుతుంది.
ఈ రాలిన పూత కూడా రెండో కాపులో మళ్ళీ పూత వచ్చేసి కూడా వస్తుంది, అది కాయగా మారుతుంది, రెండో కాపులో కవర్ అయిపోతుంది. అంతగా పంట నష్టం అనేది పత్తి పంటలో ఈ వర్షంతోనైతే ఉండదు. సార్ సేమ్ టైంలో మన దగ్గర పత్తి, వరి, మిర్చి, ఈ మొక్కజొన్న ఈ పంటలు ఎక్కువ సాగు చేస్తుంటారు. వరికి సంబంధించి ఇప్పటికీ ఇంకా నాట్లు వేసుకుంటున్నారు. వరికి సంబంధించి ఎప్పటి వరకు నాట్లు వేసుకునే అవకాశం ఉంటుంది? ఈ స్వల్పకాలికమైనటువంటి సాగుకు ఎప్పటి వరకు అవకాశం ఉంటుంది? వరి పంటకైతే పెద్దగా ఇబ్బంది లేదు. ఈ వర్షాలు ఎక్కడైతే మెట్ట వేసిందో అక్కడ మాత్రమే ప్రాబ్లం ఉంది. ఇంకోటి వరి నాట్లు తెలంగాణలో ఈ నెల చివరి వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఖమ్మం ప్రాంతానికి వస్తే సెప్టెంబర్ మొదటి వారం వరకు కూడా నాట్లు పెట్టుకోవచ్చు, అది సిఫార్సు ఉంది. ఈ లేటుగా అవుతున్న చోట ముదురు నారు కాకుండా కొంచెం లేత నారును పెట్టుకోవాలి. ముదురు నారు కనుక పెట్టుకున్నట్లయితే తల తుంచు చేయాలి, నారు తుంచేసి పెట్టుకోవాలి. అదేవిధంగా స్క్వేర్ మీటర్కు కొద్దిగా దగ్గర నాటును పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. ముదురు నారు పెట్టిన చోట యూరియా అనేది కొంచెం ఎక్కువ మోతాదులో అప్లై చేసుకోవాలి. అంటే 3 దఫలుగా అప్లై చేసుకోమని చెప్తాము వరిలో. ఈ ముదురు నారు లేటుగా పెట్టిన చోట మాత్రము మొదటి 2 దఫలుగా అప్లై చేసుకునే యూరియాను ఒకేసారి అప్లై చేయాల్సి అవసరం ఉంటుంది. అయితేనే పిలకలు అనేది కొద్దిగా వచ్చేసి గొలుసు అనేది వస్తుంది. ఇంకొకటి ఆలస్యమైన చోట తక్కువ కాల పరిమితి గల వరి రకాలను డైరెక్ట్గా వెదజల్లుకున్నా కానీ అదే వరి అనేది పండుతుంది. ఈ నెల ఆఖరి వరకు కూడా నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి దశకు వచ్చినప్పుడు మాత్రం స్వల్పకాలికమైనటువంటి వరి సంబంధించినటువంటి మాత్రమే సాగు చేయాలని చెబుతున్నారు. మిగతా పంటలు మొక్కజొన్న లాంటి పంట మీద కూడా కొంత ఈ వర్షాల ప్రభావం సెన్సిటివ్ పంటగా చూస్తాం కాబట్టి ఈ వర్షాలకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి మీద కూడా కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే వ్యవసాయ శాఖ అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ చూపించి ఫర్దర్గా వాళ్ళకి కావాల్సినటువంటి చేయాల్సినటువంటి పనుల మీద రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో పంటలకు సంబంధించినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.